నమస్తే అమ్మా. నమస్కారం అండి. మీ పేరు? వెన్నెల అండి. చెప్పండి. మీరు తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చాను అంటున్నారు కదా. నుంచి వచ్చానండి. అక్కడ అడిగితే ఆధార్ కార్డులు పేర్స్ ఉంటాయి మావి, అంటే మమ్మీ డాడీ పెట్టిన నేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు గర్ల్గా మారాను నేను. బట్ గర్ల్గా మారిన తర్వాత కూడా నాకు గర్ల్ పేరు ఉండాలి కదా. ఇప్పుడు ప్రపంచానికి నేను గర్ల్ అని తెలుసు. అలానే నాకు బాయ్ పేరు రిమోట్ చేసి బట్ నా పేరు వెన్నెలని యాడ్ చేయాలి. యాడ్ చేయడానికి నేను ఆధార్ కార్డులు తీసుకొని మీ సేవా సెంటర్లో ప్రతి దగ్గర కొన్ని నాయకుల దగ్గరికి వెళ్ళి అడిగాను, ఇలా నేమ్ యాడ్ చేయాలండి వెన్నెల అనేసి. ఒకళ్ళ దగ్గరికి వెళ్తే 15,000 అడిగారండి. పేరు యాడ్ చేయడానికి 15,000 అవుతుంది అని అడిగారు. 15,000 అవుతుంది అని అనేసరికి సరేలేండి అని చెప్పి నేను వెళ్ళిపోయినా. ఏంటి నేమ్ యాడ్ చేయడానికి 15,000 దేనికి అని చెప్పి నేను బాధపడి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఇంకొకరే రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు 15,000 అని అంటే వాళ్ళు 20,000 అన్నారు నేమ్ యాడ్ చేయడం. ఓన్లీ నేమ్ యాడ్ చేయడానికి 20,000 అవుతాయి అని అన్నారు. 20,000 దేనికి అసలు? ఒక నేమ్ యాడ్ చేయడానికి 20,000 ఎందుకు? పేరు అలా యాడ్ చేయొచ్చు కదా. మేము చదువుకున్నాం, చదువు లేకపోతే అనుకోవచ్చు, చదువుకున్నాం కదా. సర్టిఫికేట్ తీసుకొచ్చి కూడా చూపిస్తాము, నా స్టడీ సర్టిఫికేట్ తీసుకొస్తాను నేమ్ యాడ్ చేయండి అని అంటే స్టడీ సర్టిఫికేట్ కూడా చూపించినా సరే 20,000 అవుతుందా? ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ట్రాన్స్ కమ్యూనిటీ గురించి? కమ్యూనిటీ గురించి ఏంటంటే ఆధార్ కార్డుల్లో నేమ్స్ యాడ్ అవ్వాలి. ఫస్ట్ విల్లు లేని వాళ్ళకి విల్లు కావాలి, జాబ్ లేని వాళ్ళు జాబ్ కావాలి. ఎవరికి ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ క్లారిటీ చేసుకోవాలంటే ఎవరికైనా చెప్తేనే కదా. మేము ఓట్లు వేస్తున్నాం కదా, మేము ఒక రాజకీయ నాయకులు కానీ లేకపోతే రాజకీయ నాయకురాలని ఎవరికైనా మేము ఓట్లు వేస్తున్నాము, మేము వాళ్ళకి ఓట్లు వేస్తున్నాం కదా. మేము వేయకపోతే అనుకోవచ్చు ఏ పార్టీ అని పార్టీకి అని చెప్పి మేము ఓటు వేస్తున్నాం, కానీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవాలి కదా. నేమ్స్ మార్చడం, ఆధార్ కార్డులో నేమ్ యాడ్ చేయడం, లేకపోతే జాబ్ లేని వాళ్ళు జాబ్ చూడడం, హౌస్ లేని వాళ్ళకి హౌస్ కల్పించడం, అలాంటివి చేయొచ్చు కదా. అలా చేస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మమ్మల్ని కూడా చూస్తున్నారు కదా అని మాకు హ్యాపీ ఉంటుంది కదా, హ్యాపీనెస్ మాకు ఉంటుంది కదా. నాయకులు ఉన్నారు, మాకు కూడా పట్టించుకుంటున్నారు, మాకు కూడా చూస్తున్నారు, మాకు లేని వాళ్ళు మాకు ఏమీ లేకపోయినా సరే అన్నీ కల్పిస్తున్నారని మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మరి ఇవన్నీ ఏం లేకుండా మేము ఓట్లు వేస్తే దేనికండి మేము బాధపడ్డాం? ఇటు చూస్తే ఆధార్ కార్డులో నేమ్స్ ఉండవు, అటు చూస్తే చదువుకొని జాబ్లు ఉండవు. మేము కలిసి చేసి ఇలా బాధపడ్డామని ఎప్పటికైనా షాప్కి కలిసి చేసి ఇలా మేము ఏడుచుకుంటూ ఉండడమేనా? పోనీ షాప్ కలిసి చేసుకొని ఉంటాం, కనీసం ఆధార్ కార్డులో నేమ్స్ అయినా మారాలి కదండి. మాకు హౌస్ లేని వాళ్ళకి హౌస్ ఉండొచ్చు. ఇప్పుడు అద్దెలు కట్టకపోతే మేము భిక్షాటనకి వెళ్ళి ఒక పూట గడవదు మాకు. మేము రోడ్డు ఎక్కందే మాకు ఒక రోజు పొట్ట గడవదు మాకు. సో మేము హౌస్ రెంట్ కట్టుకొని అన్నీ మేము హౌస్ రెంట్ కట్టుకోవాలి. ఆ రెంట్ కట్టకపోతే హౌస్ ఓనర్ ఊరుకోరు కదా. హౌస్ ఓనర్ బయటికి వెళ్ళిపోండి అమ్మ, మీరు రెంట్ కట్టట్లేదు, మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్తారు కదా. అప్పుడు సొంత ఇల్లు ఉంటే సొంత ఇంట్లోకి అలాగే ఒక గింజ అయినా లేకపోతే అన్నంలో కారం కలుపుకొని అయినా తింటాం. మాకు సొంత ఇల్లు ఉంది, మాకు ఉండడానికి అన్నీ ఉన్నాయని మేము హ్యాపీగా ఫీల్ అవుతాం.